गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. హితేన సహితం సాహిత్యం అన్నారు పెద్దలు. సమాజ హితమే ధ్యేయంగా కావ్యాలు రచించేవారు. మానవ సమాజంలోని వ్యక్తులు సాహిత్యాన్ని చదవడం వలన కానీ, వినడం వలన కానీ మంచిని గ్రహించి, ఆచరించి తమ తమ ప్రవర్తనలోనూ ఆదర్శప్రాయంగా చేసుకుంటారని కవుల ఉద్దేశ్యం. రాను రాను సాహిత్యం వినోదప్రదంగా ఉండాలని, విజ్ఞానపరంగా ఉండాలని, విమర్శనాత్మకంగా ఉండాలని పలువురు అభిప్రాయపడ్డారు. తత్ఫలితంగా వినోద కావ్యాలు, విజ్ఞానపరమైన కావ్యాలు మనిషి మనోవికాసానికి దోహదం చేసి వివిధ రకాల ఇతివృత్తులతో కావ్యాలు రచించబడ్డాయి. తరువాత విమర్శన కావ్యాలు కూడా రచించబడ్డాయి. కావ్య పఠనము మనిషికి విజ్ఞాన వినోద విమర్శలతో పాటు విచక్షణ జ్ఞానాన్ని కూడా ఇస్తుందని గ్రహించాలి. సాధారణంగా కావ్యాలు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి గాని, ఒక సమూహానికి గాని విశదమయ్యేటట్లు బోధించబడేవి. తరువాత కాలంలో వీటిని నిశ్రవ్య కావ్యాలు అంటారు. కావ్య కథ వింటున్న వ్యక్తి ఆ కథను, కథలోని పాత్రలను తన మనోహృదయ ఫలకం మీద సృష్టించుకుని మనోనేత్రంతో దర్శించేవారు. పాత్ర సృష్టి, వారి సంభాషణలు, వారి ఆహార్యం ఆ వ్యక్తి ఆలోచన పరిధిని బట్టి ఉండేది. అయితే కావ్యకర్తలు ఆ పాత్ర సృష్టి, వారి సంభాషణలు, వారి ఆహార్యం ప్రస్ఫుటించేలాగా రచించాలని పూనుకున్నారు. వీటిని దృశ్య కావ్యాలు అంటారు. ఇలా సాహిత్యంలో పద్య కావ్యాలు, గద్య కావ్యాలు, దృశ్య కావ్యాలు, ప్రబంధాలు, శతకాలు ఇంకా అనేక రకాలుగా విస్తరించింది కవిత్వం. ఒక వ్యక్తి గాథను పద్యాల్లో రాస్తే పద్య కావ్యం, పద్యం గద్యం కలిసి రాస్తే దాన్ని చంపు కావ్యం అంటారు.
పూర్తి గద్యంలో రాస్తే దాన్ని నవల అంటారు. నవలలలో ఒక వ్యక్తి జీవిత గమనం, ఒడిదుడుకులు, సమస్యలు, పరిష్కారాలు అన్నీ ఉండడం వలన పాఠకులకు తాము తమ జీవన విధానాన్ని సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎలాంటి సమస్య వస్తే ఎలాంటి పరిష్కారం అవసరమవుతుందో అవగాహన అవుతుంది. అలాగే సంభాషణలు. 2 లేక 3 వ్యక్తులు సంభాషిస్తున్నప్పుడు ఏ విధమైన పదజాలం వాడాలి, ఏ విధమైన పదజాలం వాడకూడదు, సందర్భోచితంగా తమ హావభావాలు కానీ తమ భావోద్రేకాలు కానీ ఎలా ప్రదర్శించాలి అన్న విషయాలు తెలుస్తాయి. ఈ విషయాలు తెలియజేస్తూ సంభాషణాత్మకంగా వ్రాసిన దానిని నాటకం అంటారు. ఒక గొప్ప దేశభక్తుడిని గాని తన మనసుకి నచ్చిన దేవుణ్ణి, దేవతను భక్తి భావంతో పద్యాల రూపంలో వ్రాసేటప్పుడు ఛందో నిబంధనలు ఉండాలి. వాటికి సూచించిన యతిప్రాసలు ఖచ్చితంగా పాటించి రాయాలి. ఛందో నిబంధనలు లేకుండా స్వేచ్ఛతో తన మనసులో ఉన్న భావాలను సూటిగా చెప్తూ వినడానికి సొంపైన పదాలను వాడుతూ అనుప్రాసలలో కూడిన దానిని వచన కవిత, గేయము అంటారు. కవులు నాడు కానీ నేడు ఒక్కొక్క ప్రక్రియను ఎంచుకుని దానిలో నిష్ణాతులవ్వడం అందరికీ తెలిసిందే. కానీ మన డాక్టర్ ఉమర్ ఆలిషా గారు పద్య కావ్యం రాశారు, నవల రాశారు, నాటకం రాశారు, కవితలు రాశారు. ఇంకా సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో అన్నింటిలో తాను రచనలు చేసి నిజంగానే సమాజహితం చేకూర్చారు. మొట్టమొదట మనం చెప్పుకునే హితేన సహితం సాహిత్యం అన్న సూక్తిని నిరూపించారు. వారికి అనేక నమోవాకములు. బ్రహ్మర్షి ఉమర్ ఆలిషా వారి సాహితీ సంచిక కార్యక్రమమునకు స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో పద్యమాలికను మధురంగా పలకడానికి మనకు వక్తగా విచ్చేసిన వారు శ్రీ పరవస్తు ఫణిశయన సూరి గారు, విశాఖపట్నం. వీరి వృత్తి వ్యాపారం, ప్రవృత్తి తెలుగు మాతృభాషకు సేవ. తెలుగు సాహిత్యానికి ప్రాణము మరియు జీవము పద్యం. అందుకనే బ్రహ్మర్షి ఉమర్ ఆలిషా వారి రచనలలో ఎక్కువగా పద్యకావ్యాలు కనిపిస్తాయి. అలాగే నవలలు, నాటకాలలో కూడా ఆయన పద్యాలను ఎక్కువగా ప్రయోగించారు. అటువంటి మధుర శృతి రాగము కలిగిన పద్యం నేడు కనుమరుగైపోతున్న తరుణంలో శ్రీ ఫణిశయన సూరి గారు పరవస్తు పద్యపీఠంను స్థాపించి తెలుగు పద్యానికి పునర్జీవం తీసుకుని వచ్చారు. నిరంతరం పద్యభేరి మోగిస్తూ తెలుగు భాష అభివృద్ధి ఉద్యమాలకు ఊపిరిపోస్తూ శంఖానాదం పూరిస్తూ విశాఖపట్నంలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద ప్రతి నెల ఒక తెలుగు భాష కార్యక్రమం నిర్వహిస్తూ తెలుగు తల్లి విగ్రహానికి సుగంధభరితమైన పూలహారం వేస్తూ గౌరవిస్తూ ప్రతి తెలుగోడి మదిలోనూ భాషా ప్రేరణ కలిగిస్తూ మాతృభాష సేవ కొనసాగిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని కళింగపట్నం నుండి దక్షిణ ఆంధ్రలోని కడప వరకు ఏ తెలుగు భాష కార్యక్రమము జరిగినా వారికి ఆహ్వానం లేకుండా ఉండదు. విశాఖపట్నం కేంద్రంగా 1 దశాబ్దం నుండి తెలుగు పద్యాన్ని చిన్నారులకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పద్య విహారం కార్యక్రమం ద్వారా పాఠశాలలలోని పిల్లలకు పద్యధారణ చేయించడం, ఆదివారం ఆట విడుపు కార్యక్రమం ద్వారా వేదికలపై పద్యపఠనము, కథలు, జాతీయాలు చెప్పించడం, 3 లక్షలు తెలుగు పదాలతో మహానిఘంటువు నిర్మాణం చేపట్టడం, తెలుగు దండు ద్వారా మాతృభాష మనుగడ కోసం ప్రభుత్వాలతో పోరాటం చేయడం వీరి ప్రవృత్తిగా స్వీకరించారు. వీరు బ్రహ్మర్షి ఉమర్ ఆలిషా వారి సాహిత్యంలోని పద్యమాలికలను శ్రావ్యంగా పాడి వాటిలోని నిగూఢమైన అర్థాలను మనకు వివరిస్తూ 100 ఏళ్ల ఉమర్ ఆలిషా వారి సాహిత్య వైభవాన్ని మనకు తిరిగి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలోని తానా నుండి ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఉమర్ ఆలిషా వారి సాహిత్యాన్ని పరిచయం చేయాలి అనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. శ్రీ ఫణిశయన సూరి గారికి స్వాగతం పలుకుతూ నేటి కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఒంగు కొలది ధనువు బాణంబు కడునాటు నీచుడట్ల వంగ జూచునెడల హానిసేయమదిని ఆలోచనము సేయు కాననమ్మరాదు హీనునెప్పుడు. ఒంగు కొలది ధనువు బాణంబు కడునాటు. అందరము గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయము, మనం రోజు చూసేదే, వింటూ ఉన్నదే. ఒంగు కొలది బాణంబు కడునాటు, ధనువు
కడునాటు. ఇప్పుడు మనము ఇలా లాగి బాణం వదిలితే అంతవరకు వెళ్తుంది, ఇక్కడి వరకు లాగామనుకోండి ఇంకా దూరం వెళ్తుంది, ఇంకా ఈ చెవి దాకా లాగామనుకోండి ఇంకా వేగంగా వెళ్తుంది. అంటే ఈ ధనస్సు ఎంతైతే ఉంచి మనము బాణాన్ని సంధిస్తామో అంత వేగంగా అది లక్ష్యాన్ని ఛేదిస్తుంది కదా. కానీ ఇక్కడ చిన్న చమత్కారాన్ని చెప్తున్నారు కవిగారు. ఒంగు కొలది ధనువు బాణంబు కడునాటు, నీ చూడట్ల వంగ చూచునెడల హాని సేయమదిని ఆలోచనము సేయు, కాన నమ్మరాదు హీనునెప్పుడు. అతి వినయం ధూర్త లక్షణం అని, ఎవడైనా అతి వినయాన్ని ప్రదర్శించినట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ చెప్తున్నారు. ఎవరైనా అతి వినయం అంటే వినయం ఉండాలి, వినయము అది మనకు భూషణం ఆభరణం వంటిది, అందులో సందేహం లేదు. కానీ అతి వినయం ఉండకూడదు. అతి వినయం ఉన్నట్లయితే వాడు ఏదో ఒక రోజు మనకు హాని చేస్తాడు. అంటే వాడు ఎంత వినయాన్ని ప్రదర్శిస్తే వాడు చేసే హాని ఆ స్థాయిలో ఉంటుంది అని చెప్పడం కవిగారి ఉద్దేశం ఇక్కడ. దానికి ఉదాహరణ పోలిక ఏం చెప్తున్నారు, బాణం అంటే విల్లు ఎంత వంగితే బాణం అంత వేగంగా వెళుతుంది చూశారు, అలాగే ధూర్తుడు చెడ్డవాడు ఎంత అతి వినయాన్ని ప్రదర్శిస్తున్నాడో అంత హాని భవిష్యత్తులో నీకు వాడి వల్ల కలుగుతుంది, కాబట్టి వాడితో స్నేహం చేయకండి అని మనకిక్కడ కవిగారు చెప్తున్నారు. మరొకసారి పద్యాన్ని చదువుకుందాం. ఒంగు కొలది ధనువు బాణంబు కడునాటు, నీ చూడట్ల ఒంగు చూచునెడల హాని సేయమదిని ఆలోచనము సేయు, కాన నమ్మరాదు హీనునెప్పుడు. అతి వినయము కలిగిన హీనులను చెడ్డవాళ్ళను నమ్మకూడదు అని ఈ పద్యం మనకు బోధ చేస్తూ ఉంది. బొప్పి గట్టినగా ఏ పురుషుడైనా, అద్భుతమైన పద్యం వినండి. బొప్పి గట్టినగా ఏ పురుషుడైనా, తెలివి నొందడు లోకంబు తెలియబోడు, రాళ్ల దెబ్బల గోరింట రంగొసంగు, మనుజుడగ చాటులనే గాని మారడెప్పుడు. బొప్పి గట్టినగాని ఏ పురుషుడైనా, బొప్పి గట్టినగాని ఏ పురుషుడైనా, తెలివి నొందడు లోకంబు తెలియబోడు, రాళ్ల దెబ్బల గోరింట రంగొసంగు, మనుజుడగ చాటులనే గాని మారడెప్పుడు. సానబెట్టిన వజ్రం బొలీను కాంతి అన్నట్లు వజ్రం అది దొరికినప్పుడు బొగ్గులాగే కనిపిస్తుంది నల్లగా, కానీ దాన్ని సానపడితే వంపులుగా దాన్ని ఒళ్ళంతా హోనమయ్యేటట్లుగా మనం చిత్రీ పడితే అప్పుడు దానిలోని తళుకు, ఆ మెరుపు, ఆ బెళుకు అన్నీ కూడా బయటికి కనిపిస్తూ దాని యొక్క విలువను తెలియజేస్తాయి కదా. అలాగే మనిషి కూడా బొప్పి గట్టినగా నిజే పురుషుడైనా, ఇక్కడ పురుషుడు అంటే మగవారు అని కాదు, పుర్ అంటే శరీరము అని అర్థం. ఆ పుర్ అంటే శరీరాన్ని ధరించిన ప్రతి వాళ్ళు పురుషులే, అంటే ఆడ మగ ఎవరైనా పురుషులే. మనం ఎందుకంటే మన వాడుక భాషలో మనం పురుషులు స్త్రీలు అంటూ ఉంటాం. ఇక్కడ పుర్ అంటే శరీరం అనే ధాతువు, పుర్ అనే ధాతువు నుంచి పురుషుడు అనే పదం వచ్చింది. పుర్ అంటే శరీరము అని అర్థము. కాబట్టి ఇక్కడ ఆడవారైనా మగవారైనా బొప్పి గట్టినగా నిజే పురుషుడైనా, తెలివి నందడు లోకంబు తెలియబోడు. ఏదో ఒక దెబ్బ తగిలితే గాని అతనికి అనుభవం రాదు లోకం గురించి. దానికి ఉదాహరణ చెప్తున్నారు. ఇక్కడ మనకు దానికి ఒక ప్రతీకగా ఒక విషయం చెప్తున్నారు. రాళ్ల దెబ్బల గోరింట రంగొసంగు, గోరింట కోసుకొచ్చి అలా 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 పై నలిపేసి వేళ్లకు గోళ్లకు పెట్టుకున్నట్లయితే పండుతుందా? లేదు. దాన్ని ఒక రాయి మీద వేసి ఇంకొక రాయి తీసుకొని పచ్చడిగా చేసుకొని అప్పుడు మనము చేతులకు కాళ్లకు పెట్టుకుంటే ఆ గోరింట పండుతుంది కదా. అలాగే మనిషి కూడా ఎన్నో దెబ్బలు తింటే గాని, రాటు దేలితే గాని తన యొక్క పనిని సరిగా నిర్వర్తించలేడు.
ఈ లోక జ్ఞానాన్ని మనం పొందాలి అంటే ఈ లోకంలో అన్ని రకాల ఇబ్బందులు, అన్ని రకాల బాధలు మనము చూడాలి, తెలుసుకోవాలి. దాన్నే లోక జ్ఞానం అంటారు అని కవి గారు ఇక్కడ మనకు చెప్తున్నారు. అందుకనే మనము ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే, ఈరోజు మనం పిల్లలను గారాబం చేస్తున్నాం. గారాబము అనేది సబబేమో కానీ అతి గారాబం ఉంది చూశారు, అది చాలా ప్రమాదం. ఈరోజు ప్రతి చిన్న పని, ఒక్క పని చెయ్యరు పిల్లలు. అంటే మీ ఇల్లే కాదు, నా ఇల్లే కాదు, ఇంకా మనం అంతకు మించి మాట్లాడకూడదు. ఈరోజు 100కి 90 మంది పిల్లలు మన మాట వినటం లేదు. అది మన తప్ప, పిల్లల తప్ప కాదు, ఈ వాతావరణం తప్పు. ఈరోజు ఈ దిక్కుమాలిన చదువులు నేర్పించేటువంటి చదువు సంధ్యలు మనం అంటాం చూసారా, విద్యాబుద్ధులు అంటున్నాం. ఈరోజు వేలకు వేలు, లక్షలు లక్షలు పోసి మనం విద్య నేర్పిస్తున్నామే కానీ బుద్ధిని నేర్పించట్లేదు. అంటే ఎలా మసలుకోవాలి, ఎక్కడ ఏ సమయంలో ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి నడతను మనం మన బిడ్డలకు నేర్పించట్లేదు. ఇంట్లో ఒక్క పని వాళ్ళ చేత చేయించలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే అతిగారావం. అతిగారావం చేయడం వల్ల పిల్లలు చెడిపోతున్నారు. అంటే అతిగారావం చేసినట్లయితే మన బిడ్డల భవిష్యత్తు మనమే నాశనం చేసినట్లవుతుంది. కాబట్టి వారికి మొదటి నుండి ఏవో పనులు పురమాయిస్తూ ఉండాలి, పనులు చేయిస్తూ ఉండాలి. వాళ్ళు ఏదైనా ఒక పనిలో ఆ పని సక్రమంగా చేయనట్లయితే వాళ్ళని వెంటనే మనం కోపపడ్డమో, లేకపోతే నింద చేయడమో, లేకపోతే వాళ్ళని కంగారు పెట్టకూడదు. ఆ పనిని మరోసారి తప్పకుండా వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. భవిష్యత్తులో ఆ పనిని వేరే వాళ్ళ చేత కూడా చేయించగలరు. కాబట్టి మనము పిల్లల చేత పనులు చేయించాలి, కంగారు పెట్టకుండా చేయించాలి, గారాబం చేయాలి, కానీ అతిగారాబం చేయకూడదు. అతిగారాబం చేసినట్లయితే మన చేజేతుల మన బిడ్డల భవిష్యత్తును మనమే నాశనం చేస్తున్నట్లు, ఆ దోషం మనదే. కాబట్టి పిల్లలను అతిగారాబం చేయొద్దని చెప్తున్నాడు అని ఈ పద్యం వల్ల మనకు బోధ చేస్తున్నారు కవి గారు. బొప్పి గట్టినగా నియే పురుషుడైన తెలివి నొందడు లోకంబు తెలియబోడు, రాళ్ల దెబ్బల గోరింట రంగు సంగు మనుజుడు అగచాటులనే గాని మారడెప్పుడు. కష్టాలు పడితే గాని అతను జీవితంలో పైకి రాడు. ఏదో పై పనులు చేసుకుంటూనో, లేకపోతే కాలక్షేపం పనులు చేస్తూ ఉన్నట్లయితే అతను ఏ రంగంలో కూడా రాణించలేడు. ఏదైనా ఒక రంగంలో రాణించాలి అంటే అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, శాస్త్రం కావచ్చు, ఏ విజ్ఞానమైనా కూడా, ఏ పనైనా, ఆయన రైతు కావచ్చు, లేకపోతే రౌతు కావచ్చు, ఆ పనిలో ఆయన నిష్ణాతుడు కావాలి అంటే ఖచ్చితంగా కష్టపడాలి, ఆ ఎదురు దెబ్బలు తినాలి. అప్పుడే అతను రాటుదేలుతాడు, ఆ పనిలో నైపుణ్యం సంపాదిస్తాడు, ఇతరులకు మార్గదర్శనం చేయగలిగే స్థాయికి వెళ్ళగలడు అని ఈ పద్యం మనకు చెప్తుంది. కలిసి కట్టుతనంబులో గలదు మేలు, ఐకమత్యమే మహాబలం అనేటువంటి సూత్రాన్ని, సూక్తిని ఈ పద్యంలో బంధిస్తున్నారు కవి గారు. కలసి కట్టుతనంబులో గలదు మేలు, కలహమున సుంత లాభంబు కలుగబోదు, కలహమజ్ఞాన గాఢాంధకారమందు మానవులు గుడ్డివారలై మసలరాదు. కలసి కట్టుతనంబులో గలదు మేలు, కలహమున సుంత లాభంబు కలుగబోదు, కలహమజ్ఞాన గాఢాంధకారమందు మానవులు గుడ్డివారలై మసలరాదు. కలసి కట్టుతనంబులో కలదు మేలు. అందరము ఐకమత్యంగా ఉన్నట్లయితేనే మేలు కలుగుతుంది. కలహమున సుంత లాభంబు కలుగబోదు. కలహముతోటి పోరు నష్టం పొందు లాభం అంటాం చూసారా, గొడవల వల్ల ఇసుమంతైన ఉపయోగం లేదు. కలహము అజ్ఞాన గాఢాంధకారమందు, కలహమజ్ఞాన గాఢాంధకారమందు మానవులు గ్రుడ్డివారలై మసలరాదు. ఈ కలహమనే గాఢాంధకారంలో
మనుషులు గ్రుడ్డి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. అసలే గాఢాంధకారం అంటే పెద్ద చీకటి, పెను చీకటి, కన్ను పొడుచుకున్నా కాని రావట్లేదంటాం చూసారా? అటువంటి కలహం అనేటువంటి చీకటిలో, పెను చీకటిలో మనం ఏం చేస్తున్నాం? మామూలుగానే చీకటిలో కనపడదు, పైగా గుడ్డి వాళ్ళకి అసలు కనిపిస్తుందా? వాడికి చీకటి వెలుతురు రెండు ఒకటి అనుకోండి. అంటే కవి ఇక్కడ ఆ విషయాన్ని కొంచెం గట్టిగా చెప్పడం కోసం అసలే చీకటి, ఆ చీకటిలో గుడ్డివాళ్ళలాగా మనం ప్రవర్తిస్తున్నాము, కలిసి ఉండకుండా ఐకమత్యాన్ని మర్చిపోయి కలహాల బాట పట్టి మన జీవితాలు మనమే నాశనం చేసుకుంటున్నాము. కాబట్టి కలిసి ఉంటే కలదు సుఖము అనేటువంటి విషయాన్ని మనకు ఈ పద్యంలో కవిగారు చెప్తున్నారు. ఈ కలసి ఉంటే కలసి కట్టుతనంబులో గలదు మేలు, ఈ పాదాన్ని తీసుకొని ఒక చిన్న విషయాన్ని ఒక సందర్భాన్ని మనం చెప్పుకుందాం. ఒకసారి స్వర్గంలో నరకంలో ఉన్నటువంటి ఈ పాపులకు పుణ్యాత్ములందరికీ ఒక రోగం వచ్చేసిందట. నరకంలో ఉండేవాళ్లకు, స్వర్గంలో ఉండేవాళ్లకు ఒక పెద్ద ఇబ్బంది, అది రోగం రూపంలో వచ్చింది. ఏంటయ్యా అంటే ఈ చేతులు రెండు బిగుసుకుపోయాయి. అంటే ఇవి వంగట్లేదు, చేతులు కానీ వేళ్ళు కానీ ఏమి వంగట్లేదు, ఇలా బిగుసుకుపోయాయి, ఇలాగే ఉండిపోయాయి. పోనీ నరకంలో వాళ్ళకంటే పాపులు కాబట్టి వాళ్ళకి అలా బిగుసుకుపోయాయి అంటే ఏదో కారణం ఉంది. మరి స్వర్గంలో ఉండే వాళ్ళకు కూడా ఇలాగే బిగుసుకుపోయాయి, వాళ్ళేం పాపం చేశారని? సరే, నరకంలో ఉండేవాళ్లకు స్వర్గంలో ఉండేవాళ్లకు భోజన సదుపాయాలు ఉంటాయి కదా, ఎవరికి తగ్గట్టు వాళ్ళుగా. ఈ రోగం ఎప్పుడైతే స్వర్గ నరకాల్లో వచ్చేసిందో ఆ రోజు నుండి స్వర్గంలో వాళ్లకు ఏ భోజనం అయితే పెడుతున్నారో నరకంలో ఉండే వాళ్ళకు కూడా అదే భోజనం ఏర్పాటు చేశారు. అంటే పంచభక్ష పరమాన్నాలు. పంచభక్ష పరమాన్నాలు అంటే భక్ష్యాలు అంటే కొరికి తినేవి, నంజుకొని తినేవి, పాయసాలు అంటే తాగేవి, చోష్యాలు అంటాం కదా. అలాగా ఈ పంచభక్ష్యాలు 5 రకాలైనటువంటి భోజ్యాలన్నీ కూడా నరకంలో పెట్టారు. నరకంలో ఉండే పాపులకు వడ్డించారు, స్వర్గంలో ఉండే వాళ్లకు వడ్డించారు. కానీ నరకంలో ఉండేవాళ్ళ పాపం ఎలా తినాలి? చేతులు ఇలా పోయాయి, తినాలి అంటే చెయ్యి ఇలా రావాలి కదా, రావట్లేదే. కాబట్టి అవి అలా ఇలా ఇలా అలా అంటూ నేలపాలు చేసుకుంటున్నారు, ఎవరు ఒక ముద్ద తినటం లేదు. స్వర్గంలో కూడా అదే రోగం వచ్చింది, చేతులు వేళ్ళు అన్నీ నీలుకుపోయాయి, కదలట్లేదు, కీళ్ళన్నీ పట్టుకుపోయాయి. కానీ స్వర్గంలో వాళ్ళు మాత్రం ఒక్క భోజన పదార్థం కూడా వృధా కాకుండా హాయిగా తింటూ కాలక్షేపం చేస్తున్నారు. ఎలా జరిగింది ఇది? కలిసి కట్టుతనంబులో ఉన్న మేలు. కలిసి ఉండడం వల్ల, స్నేహంగా ఉండడం వల్ల స్వర్గంలో వాళ్ళు ఆహార పదార్థాలు తిన్నారు, నరకంలో వాళ్ళు తినలేకపోయారు. ఏంతయ్యా కలిసి కట్టుతనంబులో ఉన్న మేలు అంటే, నరకంలో ఉన్నవాళ్ళు ఎవడికి వాడు తినడానికి ప్రయత్నం చేశాడు, చేతులు వేళ్ళు వంగకపోవడం వల్ల వాడు తినలేకపోయాడు, ఆకలి పాలయ్యాడు. స్వర్గంలో వాళ్ళు ఏం చేశారు తెలుసా? కలిసి స్నేహంగా ఉండడం వల్ల ఈ పక్కవాడు వాడికి తినిపించుకున్నాడు, ఆ పక్కవాడు వీడికి తినిపించుకున్నాడు. చెయ్యి మనకైతే అందదు కానీ వంగదు కానీ ఎదుటివాడికి పెట్టొచ్చు కదా. అది కలిసి కట్టుతనంబులో ఉన్నటువంటి మేలు. కలిసి ఉన్నట్లయితే దేన్నైనా మనము సాధించగలం, ఎదిరించగలం, మేలులు పొందగలం అని కవి ఇక్కడ చెప్తున్నారు. మరొక అద్భుతమైన పద్యాన్ని చదువుకుందాం. మనము ఎటువంటి వారి స్నేహం చేయకూడదు. మనం జీవితంలో బాగుపడాలి అంటే ఎటువంటి వారి స్నేహాన్ని చేయకూడదు. ఎటువంటి వారి దుష్టులకు దూరంగా ఉండుము అంటారు కదా పెద్దలు. ఆ దుష్టులు ఎవరో, ఆ 4 దుష్టుల్ని ఇక్కడ
చెప్తున్నారు, ఆ నలుగురికి మనం దూరంగా ఉన్నట్లయితే మనం జీవితంలో బాగుపడ్డట్లే. వినండి. నీచులకు పెద్ద భావాలు తోచవెప్పుడు, హీనులెప్పుడు పరుల నిందించుచుంద్రు, ఆతతాయులు దుష్కృతులాచరింతురు, అట్టివారల విహితంబు పట్టరాదు. నీచులకు పెద్ద భావాలు తోచవెప్పుడు, నీచులకు పెద్ద భావాలు తోచవెప్పుడు, హీనులెప్పుడు పరుల నిందించుచుంద్రు, ఆతతాయులు దుష్కృతులాచరింతురు, అట్టివారల విహితంబు పట్టరాదు. ఒక ముగ్గురు చెప్పే మాటలు కానీ వాళ్ళు చేసే పనులను కానీ మనం ఆచరించకూడదు, అనుకరించకూడదు. ఆ పనులు మనం ఆచరించినట్లయితే వాళ్ళనే మనము అనుకరించాలనో లేకపోతే ఆ పనులు చేయాలని చూసినట్లయితే మనం సర్వనాశనం అవుతాము అని ఇక్కడ కవిగారు చెప్తున్నారు. ఎవరయ్యా అంటే, ఒకడు నీచుడు, రెండు హీనుడు, మూడవవాడు ఆతతాయుడు. ఈ నీచులు, హీనులు, ఆతతాయిలు పర్యాయ పదాలే వాస్తవంగా, కానీ చిన్న చిన్న భేదాలు. నీచులకు పెద్ద భావాలు తోచవెప్పుడు. నీచులు అంటే అల్పబుద్ధులు, చిన్న చిన్న బుద్ధులు అన్నమాట. అంటే ప్రతిదానికి ఏదో సామెత చెప్పినట్లుగా ప్రతిదాన్ని చిన్నగానే చూస్తారు. ఎదుటివాడు ఏదైనా ఒక మంచి పని చేశాడు అనుకోండి, ఉదాహరణకు ఏదో తన బిడ్డల పుట్టినరోజుకో లేకపోతే తన తల్లిదండ్రుల యొక్క పుట్టినరోజుకో అన్నదానమో వస్త్రదానమో చేశాడు అనుకోండి, ఈ నీచుడు ఏమంటాడు తెలుసా? మీరు భలేవారు, వాడు ఊరికే చేస్తాడేటి, ఇప్పుడు అక్కడ 100 రూపాయలు ఖర్చు పెడతాడా, దానికి 1000 రూపాయల ప్రతిఫలం లేకుండా వాడు ఆ పని చేయడు అని ఊరికనే అనేస్తుంటాడు. హీనులెప్పుడు పరుల నిందించుచుంద్రు. ఈ హీనులు ఉన్నారు. ఈ హీనులు అంటే వివేకం లేనివాడు, అంటే విచక్షణ జ్ఞానం లేనివాళ్ళు. నీచుడు అంటే ధూర్తుడు, చిన్న బుద్ధి కలవాడు. హీనుడు అంటే మనం ఏమనుకున్నాం, వివేకం లేనివాడు. వివేకం లేకపోవడం అంటే విచక్షణ జ్ఞానం లేనివాడిని, అంటే చిన్న పెద్ద తారతమ్యం, మంచి చెడు తారతమ్యం తెలియకపోతే వాడు వివేక శూన్యుడు అంటాం, అవివేకి అంటాం. అటువంటి హీనులెప్పుడు పరుల నిందించుచుందురు. వీళ్ళు ఎప్పుడు వాడు అలాంటివాడు, వీడు ఇలాంటివాడు అని పరనిందలు చేస్తూనే ఉంటారు. వాడికి వేరే పని పాట ఏముండదు. ఏదో పని ఉంటే చూసుకుని వస్తాడు, ఇంకా మిగతా సమయం అంతా కూడా పరులను నిందించడానికే ఉపయోగిస్తూ ఉంటాడు. ప్రమాదకరమైన 3 వ్యక్తులు ఉన్నారు, ఆతతాయిలు. అంటే ఆతతాయిలు అంటే ఆకతాయిలు అంటాం, ఆకతాయి పనులు చేస్తూ ఉంటారు, పనికి మళ్ళీ అవి కాదు. ఆతతాయిలు అని ఒక పెద్ద ఇది. ఆతతాయిలను మనం భారతంలో కౌరవులను పోలుస్తారు ఆతతాయిలు అని. ఆతతాయిలు దిక్కుమాలినవి 6 పనులు చేస్తారు. 1, ఇంటికి నిప్పు పెట్టే వాళ్ళను ఆతతాయి అంటారు. తర్వాత విషం పెట్టి చంపే వాళ్ళను ఆతతాయిలు అంటాం. తర్వాత కత్తితో పొడిచి చంపాలని చూసే వాళ్ళను ఆతతాయిలు అంటాం. తర్వాత ధనాన్ని దోచుకునే వాళ్ళను ఆతతాయిలు అంటాం. తర్వాత నేలను అపహరించే వాళ్ళని, అంటే ఈరోజు భూ కబ్జాలు చూస్తున్నాం కదా, ఈ పనికి మాలిన వాళ్ళు కూడా ఆతతాయిల కిందే లెక్క. అంటే పక్కవాడి భూమిని ఏ విధంగా ఆక్రమించుకుందాం, పక్కవాడి ఇల్లును ఏ విధంగా స్వాధీనం చేసుకుందాం అని ఆలోచిస్తూ ఉంటారు కదా నాగరికత ముసుగులో. ఈ దిక్కుమాలిన వాళ్ళు కూడా ఆతతాయులే. ఒకరి భార్యను చెరపట్టేవాడు కూడా ఆతతాయుడే. ఉదాహరణకు రావణాసురుడు లాంటి వాళ్ళు కూడా ఆతతాయులే. అంటే విషం పెట్టి చంపాలనుకునేవాడు, కత్తితో పొడిచి చంపాలనుకునేవాడు, ఇతరుల భార్యను అపహరించేవాడు, తర్వాత ఇంటికి నిప్పులు పెట్టేవాడు, ధనాన్ని దోచుకునేవాడు, నేలను అపహరించేవాడు, ఈ 6 ఆతతాయులు అంటారు. ఇటువంటి వ్యక్తులతో మనం స్నేహం చేసినట్లయితే మన జీవితం కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళతో స్నేహము చేయకూడదు, వాళ్ళు చెప్పే మాటలు వినకూడదు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు దూరంగా ఉండాలి అని ఈ పద్యం మనకు బోధ చేస్తుంది. ఉదాహరణకు మనకు భర్తృహరి నిధి శతకంలో ఏనుగు లక్ష్మణ కవి గారు ఒక అద్భుతమైన పద్యాన్ని చెప్తారు. అంటే మనం ఎటువంటి వ్యక్తులతో కలిసి నడుస్తామో
మన భవిష్యత్తు కూడా ఆ విధంగా నిర్ణయించబడుతుంది అనేది ఈ పద్యంలో మన కవిగారు చెప్తున్నారు. నీచులకు పెద్ద భావాలు తోచవెప్పుడు, కాబట్టి చిన్న బుద్ధులు ఉండే వాళ్ళతో నువ్వు కలకు నాయనా. హీనులెప్పుడు పరుల నిందించుచుంద్రు, ఇతరులు నిందించే వాళ్ళతో నువ్వు స్నేహం చేయకు. ఆతతాయులు దుష్కృతులాచరింత్రు, ఈ ఆతతాయిలను చూసారా, వాళ్ళన్నీ దిక్కుమాలిన పనులే చేస్తుంటారు, కాబట్టి వాళ్లకు దూరంగా ఉండు. అట్టి వారల విహితంబు పట్టరాదు, వాళ్ళతో స్నేహం చేయొద్దు, వాళ్ళ మాటలు విని వాళ్ళని అనుకరించడానికి లేదా అనుసరించడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. అలా చేసినట్లయితే మనము ఇబ్బందులు పడతాం, భవిష్యత్తును కోల్పోతాము అని చెప్తున్నారు. ఇదే మనకు భర్తృహరి నీతి శతకంలో కూడా మనకు ఏనుగు లక్ష్మణ కవి గారు ఒక పద్యం చెప్తారు. నీరము తప్తలోకమున నిల్చి, నీరము తప్తలోకమున నిల్చి అనామకమై నశించు, ఆ నీరమె ముత్యమట్లు నలినీదళ సంస్థితమైతనచ్చు, ఆ నీరమె సుక్తిలో బడి మణిత్వముగా అంచు సమంచిత ప్రభన్, పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము ఉత్తము కొల్చువారికి. ఇక్కడ నీటి చుక్క ఒకటే, కానీ అది ఆశ్రయించినటువంటి స్థానాలను బట్టి దాని యొక్క భవిష్యత్తు ఏర్పడింది. ఆ నీటి చుక్క కాలే పెనం మీద పడితే సుయ్ అంటూ ఆవిరైపోతుంది, తన ఉనికినే శాశ్వతంగా కోల్పోతుంది. అదే నీటి చుక్క ఒక తామరాకు మీద పడ్డట్లయితే అదే నీటి చుక్క స్వాతి చినుకై స్వాతి చిప్పలో పడ్డట్లయితే అది నిజమైన ముత్యంగానే వెలుగొందుతుంది. ఇక్కడ నీరు ఒకటే, కానీ అవి ఆశ్రయించిన స్థలాలను బట్టి వాటి యొక్క భవిష్యత్తు ఏర్పడింది. కాబట్టి ఈ పద్యం మనకేం చెప్తుంది? గురువుగారి పద్యం, నీచులను హీనులను ఆతతాయులను నువ్వు ఆశ్రయించినట్లయితే నీ భవిష్యత్తు ఖచ్చితంగా నాశనమవుతుంది. కాబట్టి మంచివారితోనే స్నేహం చేయనాయన అని గురువుగారు ఇక్కడ మనకు ఉద్బోధ చేస్తున్నారు. కాబట్టి మనం ఒక 10 పద్యాలను, గురువుగారి పద్యాలను ఒక 10 మనం చదువుకోవడానికి మనకు తెలిసినంత మేరకు మనము వ్యాఖ్యానం అంటే వివరించుకోవడానికి ప్రయత్నం చేశాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఖండకావ్యంలోని నీతి పద్యాలుపై చక్కటి ప్రసంగం అందించిన శ్రీ పరవస్తు ఫణిసేన సూరి గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ సాహిత్య సదస్సుకు తమ సహాయ సహకారాలు అందజేయదలిచిన వారు పీఠం కాల్ సెంటర్ను సంప్రదించవచ్చు. కాల్ సెంటర్ నంబర్ 9100008799. నంబర్ మరొకసారి 91008799. ఈనాటి సాహిత్య సదస్సులో సెలవు తీసుకుంటూ తిరిగి వచ్చే వారం మరొక అద్భుత ప్రసంగంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.